హలో అందరికీ. ఒక 4 డేస్ నుంచి అయితే కంటిన్యూ అయితే వర్షం పడుతుంది మా ఇంటి దగ్గర. చాలా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంక ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అయితే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేసి బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్నాక అన్నిటిని డ్రైన్ చేసుకోవాలి వాటర్ లేకుండా. ఒక 5 మినిట్స్ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాక ఇంకా దాంట్లోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ పొయ్యి పైన కడాయిలో ఆయిల్ అయితే వేసి పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఇంక ఇక్కడైతే నేను కలిపి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని వేసేస్తున్నాను. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే చేసుకోవాలి. చూస్తున్నారుగా మంచిగా అయితే ఇట్లా అయితే రావాలి. అండ్ నాకు ఇట్లా నచ్చదు, కొంచెం డబల్ బాయిలింగ్ అయితే చేస్తాను. నేను ఫ్రై చేసుకుంటాను 2 టైమ్స్. చూస్తున్నారుగా 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా వచ్చింది. నాకు ఇలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా దీని కొంచెం సాల్ట్, ఇంకా మా పాప కోసమని నేను ఎక్కువైతే చిల్లీ పౌడర్ అయితే ఎక్కువ వేయలేదు, కొద్దిగానే వేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే కలిపేసుకోవాలి, తినేయడమే అంతే. కెచప్ ఇష్టం ఉన్న వాళ్ళు కెచప్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.